తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హాస్య నటిగా వందలాది సినిమాల్లో యాక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటి పావల శ్యామల దుస్థితి చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె చివరికి తన కుమార్తెతో కలిసి అనాథగా ఆసుపత్రి ఆవరణకు చేరడం కలకలం రేపింది. గురువారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పావల శ్యామలతో పాటు ఆమె కుమార్తె మాధవిని ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో వదిలి వెళ్లారు. అక్కడ దీనస్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు డాక్టర్లు వారిద్దరికీ టీబీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో వారికి టీబీ లేదని తేలినప్పటికీ ఇతర తీవ్ర వాయోదిక అనారోగ్య సమస్యలు ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు వారిని చేర్చుకొని పరీక్షలు ప్రారంభించారు. అయితే తాము ఉస్మానియా ఆసుపత్రి వాతావరణంలో ఉండలేకపోతున్నామంటూ పావల శ్యామల, ఆమె కుమార్తె మాధవి గురువారం సాయంత్రం తిరిగి ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్కే చేరుకున్నారు. మానవీయ కోణంలో స్పందించిన అధికారులు వారిని ఆసుపత్రిలోనే ఉంచి బోరబండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్యామల, ఆమె కుమార్తె పరిస్థితిని గమనించిన పోలీసులు చెస్ట్ హాస్పిటల్ అధికారులకు వారికి శాశ్వత ఆశ్రయం కల్పించాలని నిర్ణయించారు. శుక్రవారం వారిద్దరినీ పోలీసుల ప్రత్యేక రక్షణ నడుమ నగరంలోని ఒక అనాథాశ్రమానికి తరలించారు. గతంలోనే పావల శ్యామల ఆర్థిక సాయం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొంతమంది దాతలు అప్పట్లో ఆర్థికంగా ఆదుకున్నప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నిలకడలేని జీవనం కారణంగా ఆమె పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై నవ్వించిన నటి నేడు ఇలాంటి పరిస్థితుల్లో అనాథాశ్రమానికి చేరడం పట్ల సినీ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.